హాయ్. హ్మ్. గుడ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు పొద్దున్న లేచి జాబ్‌కు పోతారు. కానీ కొన్ని విషయాలు మర్చిపోతారు. మర్చిపోయినందుకే ఈ వీడియో చేస్తున్నా. మీకు అందరికి మళ్ళా గుర్తుకు తీసుకురానికే. పోయేటప్పుడు పొద్దున్న లేచి దినచర్య అనేది మంచిగా జరుగుతుంది. టిఫిన్ కట్టుకుంటారు, బైక్ స్టార్ట్ చేస్తారు, పోతారు, మంచిగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలు మీకు మర్చిపోతారు. మీరు ఆఫీస్లో చేసే ప్రక్రియ అనేది కొన్ని విషయాలు మర్చిపోతారు మీరు. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతున్నది. మీరు ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. మధ్యలోనే స్కిప్ చేసి వెళ్ళిపోతే మీకు ఏం అర్థం కాదు. పొద్దున్న లేచి మీరు టిఫిన్ కట్టుకుంటారు, స్నానం చేస్తారు, బాక్స్ కట్టుకొని ఆఫీస్కి పోతారు. ఆఫీస్కి పోతుంటే అక్కడ పొద్దున్న మీ పని మీరు చేసుకుంటారు, సాయంత్రం వరకు మీ పని చేసుకొని మీరు వస్తారు ఇంటికి. కానీ కొన్ని ఆఫీసులలో ఎట్లా ఉంటుందంటే, మన పని మనం సక్రమంగా చేసుకొని పోతుంటే కూడా వేరేవాడు మన దాంట్లో జొరుతాడు. వేరేవాడు మన దాంట్లో జొరి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. ఇన్వాల్వ్ అయ్యి అడుగుతూ ఉంటాడు, కొన్ని విషయాలు అడుగుతూ ఉంటాడు. అట్లా మనుషుల దగ్గర మీరు చాలా దూరంగా ఉండాలి. దూరంగా ఉంటేనే మీ జాబ్ కానీ మీ మైండ్ కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్న లేచి మీరు ఎంత ప్రశాంతంగా అయితే ఆఫీస్కి వస్తున్నారో, ఆఫీస్లో వచ్చినాక కూడా అంతే ప్రశాంతంగా పని చేసుకొని పోవాలి. కానీ అట్లా కొన్ని ఆఫీస్లో లేకుంటుంది. మీ గురించి అడిగి తెలుసుకొని అవతలకి ఏం అవసరమా అంటే అదే అవసరం వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకి ఏం పని లేకుంటుంది కాబట్టి వాళ్ళకి ఆ విషయమే అవసరం. అది ఫ్రెండ్ ఉండొచ్చు మీ పక్కల, అంటే పక్కల అంటే మీ ఆఫీస్లో మీ జర్నీ చేస్తారు కదా, మీరు జర్నీ చేసే విషయంలో ఫ్రెండ్ అవుతాడు. ఇప్పుడు తోటి కార్మికులతో పని చేస్తున్నప్పుడు అక్కడ ఇక్కడ పోతున్నప్పుడు ఫ్రెండ్స్ అవుతారు. ఏమన్నా వేరే కంపెనీలో ఆ కంపెనీలో ఈ కంపెనీలో ఒక పర్సన్ జాయిన్ అయితే వాళ్ళ కొత్త ఫ్రెండ్ వాడు పరిచయం అవుతాడు. ఆ పరిచయం అయినోనికి మళ్ళీ నీ రిలేటివ్ ఎవరన్నా ఉండని, ఇది బాగా గుర్తుపెట్టుకో, ఇది మైండ్లో. నీ రిలేటివ్ ఎవరన్నా ఉండని, నీవు పనిచేసే కాడ పక్కల ఓన్కి అడిగి తెలుసుకుంటారు. రిలేటివ్ ఉండని, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఉండని, ఎవరైనా ఉండని, నీ గురించి మొత్తం అంతా అడిగి తెలుసుకుంటారు. వాళ్ళ కొరిగేదా అంటే ఇప్పుడు నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నీ రిలేటివ్కు, నీ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఏమింది? వాళ్ళు నీ దగ్గర వచ్చి మాట్లాడే తత్వం వాళ్ళ దగ్గర లేనప్పుడు ఇట్లా ఈ సాంకేతిక ఇవన్నీ చిన్నగా ప్రయోగాలు చేస్తారు. అట్లా మనసులో ఉన్నట్టుగా మాట్లాడి నీకు ధైర్యం సరిపోక ఇట్లా పక్కలోళ్ళకు మీ ఫ్రెండ్కు సర్కిల్లో ఉండి తెలుసుకుంటుంటారు. అట్లా తెలుసుకొని ఇక మేము మస్తు చదివినాం, ఇక పిల్లలు గిట్లంట అంటే ఒక ఇమేజ్, అది ఒక ఫోటో ఇట్లా క్రియేట్ చేస్తారు. ఒక ఇమాజినేషన్ ఇట్లా చేస్తారు. ఇట్లా అంత నాకు అన్నంక రాదు కానీ ఇమాజినేషన్ అంటే ఇట్లా ఊహని క్రియేట్ చేస్తారు. అట్లా తెలుసుకొని నీకు ఉపయోగం అంటే నీకు ఉపయోగం లే, వానికి ఉపయోగం అంటే వానికి ఉపయోగం లే, ఏం లేదు. తెలుసుకొని ఉట్టుగా ఇమాజినేషన్ క్రియేట్ చేద్దామని చెప్పి అట్లా. అంటే నీ గురించి ఏమన్నా మంచిగా ఉన్న సిచ్యువేషన్ ఏదన్నా ఉన్నదంటే దాన్ని డ్యామేజ్ చేయడానికి ఏం లేదు. పొద్దున్న లేచి ఒక మంచి ఒక పర్సన్ ఉన్నాడు, అది ఎవరితో మాట్లాడాడు, మంచి జాబ్ పోతాడు, మంచి జాబ్ పోయి పొద్దున్న లేచి మంచిగా స్నానం చేస్తాడు, జాబ్ పోతాడు. ఈ ప్రక్రియలో జాబ్ పోతున్నాడు, పొద్దున్న లేచి సాయంత్రం వరకు వస్తున్నాడు. ఈ రెండే విషయాలు జరుగుతాయి. ఇంకా వేరే విషయాలు అన్నీ ఏం జరగాయి. పొద్దున్న లేచి అంటే అక్కడ ఉంటాయి కదా వీళ్ళు, ఈ దాంట్లో ఈ కరెస్పాండెంట్ దాంట్లో వీళ్ళు ఎట్లా దీన్ని ఇది చేస్తారంటే, వీడు మంచి ఆఫీస్కి పోతున్నాడు, వస్తున్నాడు, వీనికి ఏమన్నా పుల్లలు పెడదాం, వీడు ఎందుకు అంత అంటే అందరిలాగా
తాగి రోడ్డు మీద పొర్లాడతలేడు, తాగుతలేడు, వీడు ఎందుకు చెడిపోతలేడు అనే మూమెంట్ అనేది అవతల గ్రహిస్తారు. అవతల అంటే నీ చుట్టూ ఉన్న రిలేషన్షిప్లో వాళ్ళు అనేది గ్రహిస్తారు. గ్రహించి నీ ఫ్రెండ్కు ఎవరైతే ఉన్నారో నీ ఫ్రెండ్ కానీ పరిచయం చేసుకుంటారు. పరిచయం చేసుకొని వాని గతంలో ఏం జరిగింది విషయం ఏమన్నా చెప్తాడేమో, ఏమన్నా వాని గురించి ఏమున్నది, ఏమబ్బా ఒక పెళ్లి చూపులే అనుకోండి, ఏం ఒక పెళ్లి చూపులే, ఒక పెళ్ళే ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో సిటీలల్లో అక్కడ ఇక్కడ అంటారంటే ఏమన్నా ఒక విషయం ఇట్లా ఊకే అరే గిరే అంటారంటే ఏ పోరా అంటారు. కామన్గా మనం ఆఫీసులలో మాట్లాడుకుంటాం, అది ఓకే. ఈ టౌన్లలో విలేజ్లలో ఎట్లుంటుంది అంటే ఒక్కసారి ఒక మాట ఇట్లా అన్నారు అనుకో, ఓ నువ్వు నన్ను అంత మాట అన్నవా, ఇంత మాట అన్నవా. ఎందుకంటే ఆ వాతావరణం అనేది ఆ వాతావరణం వేరు, ఇక్కడున్న వాతావరణం వేరు. అది ప్రాంతాల దాన్ని బట్టి విభజించడం జరుగుతుంది. అట్లా సిటీలో ఏదైనా సరే అరే తొరే అంటారంటే ఫ్రెండ్షిప్ కామన్గా కలిసిపోతుంటుంది, అది కామన్. అది చెప్పేవాడు ఇంట్లో తండ్రి కాడ నుంచి వెళ్ళి ఫ్రెండ్గానే ఉండాలి. అంత రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేస్తేనే ఏదైనా సరే ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అన్నిటికీ నేనే ఎక్కువ నేను తక్కువ అంటని జబ్బలు గుద్దుకుంటా పోతే అది ఎప్పటికీ తీరదు, ఎప్పటికీ రాదు. అట్లుంటుంది కథ. ఇక నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఊళ్ళకి ఏమింది అంటారు అంటే ఏదైనా ఒక పెళ్ళి ఉండాలి. ఇక మంచిగా జాబ్ చేస్తున్నాడు, ఇన్ని పైసలు వస్తున్నాయి, తింటున్నారు, అంతా మంచిగా ఉంటున్నారు, ఈయన ఎట్లనే చెడగొడదాం, ఈయన ఎట్లనే చెడగొడదాం అనే మనసులు బయటికి చెప్పరు. కానీ ఆ కడుపులు అనేది మేస్తుంటుంది కొందరు మనుషులకు. అందరూ అట్లే ఉంటారని లేదు, కొంతమంది ఉంటారు. కొంతమంది మేము కూడా ఫేస్ చేసినాం, మా ఫ్రెండ్స్ కూడా ఫేస్ చేసిండ్రు. ఫేస్ చేసినందుకే ఇది ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతున్నది. నిన్ను చెడగొడదాము, నిన్ను బ్యాడ్ చేద్దాం అనే ఇంప్రెషన్ క్లిక్ అనేది వాళ్ళు మాటల్లో చెప్పరు వాళ్ళు, కానీ కడుపులో మేస్తుంటుంది. అట్లా కడుపులో మేస్తుంటుంది కానీ చెప్పరు వాళ్ళు. అట్లుంటుంది. ఇక నీ గురించి నీకు ఎట్లా చిన్న అవుతారు అంటారంటే ఇక నీకు ఇష్టమైన ఏమో ఫస్ట్ తెలుసుకుంటారు. నీకు ఇష్టమైన ఏం తెలుసుకుంటారు, ఏమింది బీరా, కూటరా, బిర్యానీ, మంద, సినిమానా, షికారా, అమ్మాయ, ఏదైనా ఉండని నిన్ను అదే వేళ తీసుకొని వస్తారు. నేను మొత్తం అంతా అదే వేళ తీసుకొని వస్తారు. అదే వేళ తీసుకొని వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా అడుగుతుంటారు. ఇక మందు అయితే ఇక మామూలుగా మందు తాగే వాళ్ళు అయితే మందు వయసిపోయి మందు తీసుకొని ఇక ఇద్దరు వేసుకుంటారు. ఇద్దరు ఇంత ఒక చిన్న పెగ్గేసుకొని ఈ మెల్లగా వాడు ఫ్రెండ్ గారు అడుగుతుంటాడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నీ దగ్గర జాబ్ ఉన్నది, నీ దగ్గర మంచి పొజిషన్ ఉన్నది, మంచి ఎవరు శుద్ధికోత లేవు, ఎవరు ఇదైతే లేవు, ఏం గొడవలు లేవు, ఏమి లేవు. నువ్వు శూన్యంకే మంచిగా అనిపిస్తున్నావు, శూన్యంకే మంచిగా అనిపిస్తున్నావు. వీడు మంచి డిగ్నిటీగా ఉన్నాడు, మంచి డిగ్నిటీగా మెయింటైన్ చేసుకొని నీ జాబ్ చేసుకుంటున్నాడు అంటేనే వాళ్ళకు అహిష అంటే లోపల కుళ్ళుదనం అనేది లోపల ఉంటుంది, కానీ చెప్పరు వాళ్ళు. అట్లా అది కడుపులో మేస్తుంటుంది. అది కడుపులో మేసేది ఎవరికి తెలుస్తుంది చెప్పు. ఇప్పుడు నీ కడుపులో ఏమున్నది తెలియదు, నా కడుపులో ఏమున్నది తెలియదు, ఎవరి కడుపులో ఏం మేస్తున్నది, ఏం మెంటాలిటీతో ఉండరు అనేది ఎవరికి తెలియదు. అది ఆయా సందర్భం వచ్చిన దాన్ని బట్టే పడుతుంది. అది న్యాచురల్గా కొన్ని జరుగుతాయి. కానీ ఇట్టోడు మనుషుల మధ్యలో మీరు జాబ్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇక వీళ్ళు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇది చేస్తారంటే మెల్లగా వైన్స్ దొరికిపోతారు. వైన్స్ దొరికిపోయి ఇక వానికి ఫ్రెండ్కి మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింటారు ఫస్టే. మనకెళ్ళి అన్ని మ్యాటర్ మొత్తం అంతా ఏం జరిగింది, ఏం కథ ఏం జరిగింది అనేది మొత్తం అంతా లాగుతుంటారు. ఒకవేళ ఇప్పుడు ఆడ ఏం పెద్ద నీ గురించి తెలుసుకోవాలా, నీ ఇంకా ఏం మస్తు ఆస్తులు ఉన్నాయి, నీ గురించి ఏం తెలుసుకోవాలి అప్ప అంటారు. నన్ను ఇంకా అట్లే లేదు. ఒక మంచి మనిషి గురించి తెలుసుకుంటారు వెనుకొచ్చి ఇంతగానం. ఆస్తులు అవసరం లే, భూములు అవసరం లే, బిల్డింగ్లు అవసరం లే, ఏం భూమిలో అవసరం లే. మనిషి మంచిగా ఉన్నాడంటే ఆ మనిషి గురించే మొత్తం జరుగుతుంది అంతా ఆడ. అట్లా జరుగుతుంది. ఈ జరగడంలో తప్పు లేదు, తెలుసుకోవడంలో తప్పే లేదు. వాళ్ళ న్యాచురాలిటీ ఏందనేది తెలుసుకోవడం తప్పు కాదు. కానీ దీంట్లో మిస్బిహేవియర్ అవుతాయి.
అంటే నీవు డైరెక్ట్‌గా వచ్చి అడిగి ఇప్పుడు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ తెలిసినోళ్ళు ఈ లోకంలో ఎవడూ లేడు. తల్లిదండ్రుల కాడ తెలిసిన ఓళ్ళ కన్నా ఇంకెక్కువ ఎవరేం లేరు. తల్లిదండ్రులని విడిచిపెట్టండి. వాని న్యాచురల్ ఏమిటన్నది వాడినే డైరెక్ట్ ఫాలో అయ్యి వానితోనే జర్నీ చేయండి. వానితోని జర్నీ చేస్తే మీ అభిప్రాయాలు, వాని అభిప్రాయాలు అనేది మీకు ఎట్లా మీకెట్లా అనిపిస్తున్నది, ఏమనిపిస్తున్నదనేది మీకు అనిపిస్తది అట్లా. మీరు ఇట్లా ఈ పక్కలకెళ్ళి, దోస్తులకెళ్ళి, వాళ్ళతోకెళ్ళి తెలుసుకుంటే అభిప్రాయం ఏమైతదంటే అది మిస్‌బిహేవ్ అయితది. ఇప్పుడు మంచి చెప్పే కాడ చెడు జెప్పొచ్చు. మీ దోస్తే ఉంటే చెప్పొచ్చు. కొన్ని నిజాలు జెప్పొచ్చు. కొన్ని బ్యాడ్ జెప్పొచ్చు. ఇప్పుడు వాడు నిజాలు జెప్పాలంటే వాడు ఉట్టిగనే జెప్తాడా నీకు? ఇప్పుడు నీవు తెలుసు నీ ఒక 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 పర్సను జాబ్ చేసే పర్సన్‌ని గురించి తెలుసుకోవాలంటారంటే ఓన్ ఆఫీస్‌లో పనిచేసే దోస్తు గాని ఎవరైనా సరే ఉట్టిగని చెప్తాడా? ఏమన్నా ఓనికేమన్నా ఉంటేనే చెప్తాడు. ఓనికి ఏం లేనిది ఏం చెప్పడు చెప్పు? ఓనికి ఏమో చూపింటాడు. ఏమో ఇదన్నా చూపిస్తాడు, ఇదన్నా చూపించుంటాడు. ఊకే మనము ఊకే అక్కడిక్కడ మన పని మనం చేస్తే మనకేం రాదు. సరే గిట్లనన్నా ఇది చేద్దామంటే ఓన్ నెత్తిలా తిరిగినప్పుడు గిట్లాడి పనులే చేస్తాడు. మన గురించి చెప్పుడే చేస్తాడు. అందరూ అట్లా ఉంటారని లేరు. కొందరు ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. కానీ బయట పడరు అంతే. ఇట్లా తెలుసుకుంటారు. ఇట్లా తెలుసుకున్నప్పుడు ఆడేమైతదంటే పైసల కోసము ఇప్పుడు ఓనికిచ్చిన అది ఏదన్నా ఉండని ధనం అనుకో. ఆ రౌండ్‌గా ఇది ఉండని, ఇది ఉండని, ఇంకా ఇంకా ఇది ఉండని. ఏదన్నా ఉండని. ఇంకా 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 ఏదన్నా ఉండని. ఇంకా ఏదైనా ఉండని. ఈ రోజుల్లో ఆశ చూపేటోళ్ళు మామూలుగా చూపుతలేరు పురా. ఆశ మామూలుగా ఆశ కాదు కూడా. ఇంతంత ఆశ కాదు. ఆశ చూపుడు అంటే దీనికి ఆశ చూపుతున్నారు, దీనికి ఆశ చూపుతున్నారు, ఇంకా దాన్ని కూడా ఆశ చూపుతున్నారు. అట్లా అంతవరకు తెగిస్తున్నారు. జనాలు అట్లా తయారైనరు. ఏమింది ఏం కష్టం చేసి తినుడు, బతుకుడు, న్యాయంగా పోవుడు అనేది అలవాటు చేసుకొని లేరు. మనుషులు ఏం ఎక్కడ యాది ఈజీగా వస్తది, యాది ఈజీగా వస్తే తిందాము, యాది ఈజీగా వస్తే బతుకుదాం. కష్టం చేసి ఇది చేసి ఏదన్నా ఒకటి ఇది చేసుకొని మనకొచ్చింది ఏమిందని చెప్పి మన జీవనాధారం ఏందంటే ఆలోచించరు. యాది ఈజీగా వస్తున్నది. ఎవరిని ముంచుదాం, ఎవరిని గచ్చుదాం అనే మూమెంట్‌లోనే మైండ్‌లు పోతుంటాయి. అట్లా కొంతమంది ఉంటారు. అందరూ అట్లే ఉంటారని లేదు. మంచి ప్రశాంతమైన జీవితం గడిపేటోళ్ళు చాలా మంది. దాంట్లో ఒక 35-45% పీపుల్ ఇన్నోసెంట్‌గా ఉండేవాళ్ళు. మిగతా మొత్తం అంతా ఇట్లనే దరిద్రంగా తయారయ్యి మళ్ళీ చెప్పిన మాటలు కొలాప్స్ అయ్యే జీవితాలు ఎన్నో ఉన్నాయి. దాని గురించి పక్కన పెడితే దీని గురించి ఎట్లా తెలుస్తారంటే ఇక వయసులో మందు తీసుకొని మెల్లగా వయసులోకి పోతారు ఇక. వయసులోకి పోయి ఆడ ఊకే ఉంటారు ఆడ ఊకే ఉండరు ఇక. ఈ వయసులోకి వేసినాక ఒక పెగ్గేసినాక ఊకే ఊకే ఉంటుందా మనసు? ఊకే మనసు ఏముండదు. ఇక ఒకటి 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 బయటకు వెళ్ళిపిస్తారు. ఒకటి ఒకటి మొత్తం బయటికి వెళ్ళిపించి అడుగుతుంటారు. వాడు ఏం చేస్తుంటాడు? వాడు రోజు మందు తాగుతాడా? రోజు ఏమైనా సిగరెట్ తాగుతాడా? రోజు గుట్కాలు తింటాడా? రోజు మిరాజులు తింటాడా? వానికి ఇంకేం అలవాట్లున్నాయి? ఇంకేం అలవాట్లున్నాయి? వాడు ఏం చేస్తాడు? అంటే ఏమన్నా పని చేస్తాడా? లేకపోతే ఏమన్నా దొంగతనం చేస్తాడా? లేకపోతే ఏమన్నా మనిషిలో ఇంకా ఎంతమంది లవర్లున్నారు? లవర్లున్నారా? అమ్మాయిలుండరా? ఎవరుండరు? ఎవరైనా లంజర్ పెట్టుకొని సంసారం చేస్తున్నాడా? వాడు అక్కడికెళ్ళి హైదరాబాద్‌లో అలవాటు పడ్డాడంటే ఏమో లంజర్ పెట్టుకొని సంసారం చేస్తున్నాడు. ఇక వేరే అమ్మాయి గురించి అన్ని బ్యాడ్ ఇంప్రెషన్ అన్ని మొత్తం వాడు మందులో ఊకున్నాక ఒకటి ఒకటి వెళ్తాయి కదా! ఒకటి ఒకటి ఊకనే వెళ్ళకుండా ఉంటాయా? ఒకటి ఒకటి విషయాలన్నీ మొత్తం వెళ్తా ఉంటాయి. వీడు అన్ని ఇన్ఫర్మేషన్ ఏదన్నా బై మిస్టేక్‌లో ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పిండనుకో ఇప్పుడు జాబ్ చేసేటోడు వాడు నిజాలు చెప్తాడు. నాకు అవన్నీ అలవాటు ఏం లేదురా భయ్ ఊకే మంచిగా జీతం వచ్చినప్పుడు ఇంత తాగుడు, ఇంత కూర తినుడు, ఇంత సినిమా పోడు, ఇంత పండ్లు ఫలాలు తినుడు అనేది వాడు చెప్తాడు. కానీ వాడు నీ ఫ్రెండ్ గాడు ఏమని చెప్తాడు? ఇప్పుడు అవతలోనితోని నీకు పని ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న నిజం తీసుకుపోయి ఓన్‌కి చెప్తే వీనికేం లాభం లేకుంటది కదా! వీడేం చెప్తాడు? లేదు వానికి ఒక లవర్ ఉన్నదంట. ఇక అట్లా ఇది చేస్తారంట అని చెప్పి అన్ని ఇక వాడేమేమి చెప్పిండో మంచివి అవన్నీ దానికి ఉల్టా అపోజిట్ చెప్పుకుంటూ వస్తాడు వాడు దోస్తుగాడు ఇక. దోస్తుగాడు మొత్తం అన్ని అపోజిట్ చెప్పుకుంటా వస్తారంగా ఆ కొడుకులు ఎన్నుకుండోళ్ళు ఓళ్ళు పరిచయం అవుతారు. అరే అమ్మ ఇది మనము మేము ముందల చూస్తేనేమో గిట్లున్నాడు, వెనక చూస్తేనేమో గిట్లున్నాడు.
మేము మనం అనుకునేది కరెక్ట్ కాదంటే ఓనికి అడిగిపించిన వాళ్ళు తెగ సంతోషపడుతుంటారు. వాళ్ళు మొత్తం ఎట్లా అంటే తెగ సంతోషపడుతుంటారు. అరే మేము అడిగిపించుడు ఇదే కదా అంటాను. ఇక ఈ విషయం తీసుకొచ్చి ఇప్పుడు హైదరాబాద్ అంటే తూరు బై తూ అంటే తార బై తార అన్నట్లా ఉంటది. ఇప్పుడు టౌన్లల్లో పల్లెటూర్లలో ఎట్లుంటారు, మాట మనుషులు ఉండేటోళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. ఈడ వచ్చి ఈ పెద్ద మనుషుల దగ్గర వాళ్ళు ఏం చెప్తారు, హైదరాబాద్లో మీ పిల్లాడు ఎవరినో లంజన పెట్టుకున్నాడంట కదా, లవర్ని పెట్టుకున్నాడంట కదా, ఇట్లా తెలుసుకుంటే మేము కరెక్టా లేదా అంటని ఈడ వచ్చి వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ చుట్టాలకు కానీ చెప్తారు. చెప్పినప్పుడు అది ఇన్ఫాక్ట్ ఎట్లా పడుతుంది అది ఇన్ఫాక్ట్, అరే మాకేమో మా పిల్లగాడేమో మాట్లాడు మా పిల్లగాడు మాకు ఏం విషయాలు ఉన్నా మాకు చెప్తాడు, ఇవి ఇట్లా జరుగుతున్నాయి, వీళ్ళు మాకన్నా ముందే పోయి తెలుసుకున్నారు అంటే వీళ్ళు డింగ్ అవుతారు. ఇక్కడ వీళ్ళు డింగ్ అవుతారు. ఆడ నువ్వు ఇప్పుడు హైదరాబాద్ లో అన్నాక ఇప్పుడు షాప్ తాళాలో ఒక షటర్ తాళాల్లో ఎక్కిపించడానికేనో టైంకి మేడం రాకపోతేనో ఎక్కిపించడానికి బండి మీద మస్తు పోతారు. వాళ్ళ బండి మీద ఎక్కిన వాళ్ళు అందరూ లవర్లే కావాలంటే రూల్ ఉండదే చెప్పు. ఇప్పుడు ఒక షాప్ లా ఒక దాని షటర్లో దీంట్లో తాళాలు మర్చిపోతారు. ఇప్పుడు ఆ ఓనర్ తాళాలు అనేది ఆ మేడం తీసుకొని పోతుంది. అందరు బండి మీద కింద వాళ్ళు అందరు వీళ్ళ లవర్లే ఉండాలని రూల్ ఏం లేదు కదా, అట్లా చేస్తారు. వాడు అన్న చూసింటాడు సిగ్నల్ దగ్గర. ఇప్పుడు ఒక మేడంని తీసుకుపోయేటప్పుడు తాళాలు మర్చిపోతారు. తాళాలు మర్చిపోయినప్పుడు ఎప్పటికీ షటర్ కింద ఇస్తారు. షటర్ కింద తాళాలు ఇచ్చినప్పుడు ఆ షటర్ తాళాలు అనేది ఆమె కౌంటింగ్ చేసుకొని, ఏదో బిజినెస్ ఉండని ఏదైనా ఉండని ఆమె కౌంటింగ్ చేసుకొని సాయంత్రం పూట తాళాలు వేసుకొని లేట్ అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె మర్చిపోయి బ్యాగులు వేసుకొని వెళ్ళిపోతుంది. ఇల్లు దగ్గర అది అందరికి పర్మిషన్ ఉండదు. లోకల్లో ఉండే వాళ్ళకి అది అది వాళ్ళ నమ్మకం బట్టి అది అది డిసైడ్ అవుతుంది వర్క్ అనేది. ఏదో ఒక రోజు ఒక మేడం తాళం బ్యాగులు వేసుకొని వెళ్ళిపోయింది. ఆమె వాళ్ళ ఇంటికి పోయి వీడు ఎక్కించుకొని వస్తాడు. ఎక్కించుకొని వచ్చినప్పుడు వాడు ఏంటో సిగ్నల్ కూడా చూస్తాడు వాడు దోస్తు. అమ్మ నువ్వు మా ఆఫీస్లో పని చేసుకుంటా, నువ్వు మా మేడంనే ఎక్కించుకొని వస్తున్నావు అంటే వాడు ఇట్లా డింగ్ లో ఉంటాడు. వన్ పక్కల చెడ్డి దోస్త్ అయినా కూడా వాడు ఇదే డింగ్ లో ఉంటాడు. ఈ విషయం వాడు మనసులో పెట్టుకొని నెక్స్ట్ టైం నుంచి వానికి ఆడ తాళం తీసుకురానికి వాడిని విలువదు మేడం. వానికి అందుకే ఆడ లోపల కాలుతుంటది. ఆడ ఇప్పుడు ఆడ తాళం తీసుకురా పోనీకే మేడంని వదులుకొని పోతాడు. ఆమె మర్చిపోయి షటర్ కాడికి వస్తే పొద్దున ఈ రోజు నైట్ తాళం వేసుకొని పోతారు. షట్టర్ కానీ షాప్ కానీ ఏదైనా ఉండని బిజినెస్ సంబంధించింది. ఆమె రేపు పొద్దున ఏం చేస్తుంది అంటే బ్యాగ్లో పోయి నైటే పోయి బ్యాగ్లోకి వెళ్ళి తాళాలు, ఆమె ఏర్పాడ్స్ అయితే ఏర్పాడ్స్, ఈ ఆడవాళ్ళు అనేక లిప్టిక్ గిక్టిక్ దువ్వెన గివెన యాప్స్కి వస్తున్నారంటే అన్ని బ్యాగ్లో పెట్టుకొని వస్తారు. ఆ బ్యాగులలోకి వెళ్ళి తాళాలు తీసి పెడతారు, యాన్న తగిలిస్తారు. తగిలించినప్పుడు నెక్స్ట్ డే మొత్తం ఫ్రెష్ అప్ అయి మళ్ళీ డైలీ వైబ్ దాంట్లో మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఫస్ట్ కౌంటర్ లిస్ట్ అనుకో, కౌంటర్లో ఆమెనే తాళం ఫస్ట్ ఆమెనే రావాలి. ఆమె వచ్చిన తర్వాతే అందరు వస్తారు. ఆమె డైరెక్ట్ పొద్దున వచ్చేస్తుంది. ఆమె పొద్దున వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే తాళం మర్చిపోయి వస్తుంది. ఇక తాళం మర్చిపోయి వచ్చినప్పుడు ఇక ఎట్లా ఇదైతే అంటే అదే టైంకు ఆఫీస్ స్టాఫ్ ఎవడన్నా రాని ఓన్ని తీసుకొని పోతుంది కరెక్ట్ టైంలో. ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పినా పెళ్లి చూపులు అంటనే చెప్పిన ఓన్ గురించి ఎంక్వైరీ చేసి ఇస్తారు అంటని అది ఎవరన్నా ఉండదు టాపిక్ లా. ఆ పర్సన్ అక్కడికి వస్తాడు. ఆ పర్సన్ అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పర్సన్ ని తాళం మర్చిపోయినా మా ఇల్లు పక్కనే కదా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి తొందరగా తీసుకురావాలంటే నాకు టైం పడుతుంది, కొంచెం బైక్ ఉంది కదా బైక్ మీద వెళ్దామంటే ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేస్తుంది. మేడం అక్కడ ఉన్న స్టాఫ్ కు రిక్వెస్ట్ చేస్తుంది. రిక్వెస్ట్ చేసినప్పుడు ఒకటి ఆఫీసు ఒకటేది. ఇప్పుడు మేము తెరిస్తేనే నేను ఇది చేస్తేనే మొత్తం అంతా స్టాఫ్ అంతా ఓపెన్ అయిపోతుంది. మేడం రిక్వెస్ట్ చేసి బండి మీద పోతాడు. వాడేం చేస్తాడు, ఈడు ఫ్రెండ్ సిగ్నల్ దగ్గర చూస్తాడు. ఆ మేడం ని ఇట్లా ఎక్కించుకొని వచ్చేటప్పుడు సిగ్నల్ దగ్గర చూసి వీడు ఆఫీస్కి వచ్చినాక అడగాలి కదా, మేడం ని ఇద్దరు కలిసి ఎడికి పోయినరో ఎడికెళ్ళి వస్తారా అంటే చెప్పాలి కదా. వీడు అపోహ ఏమనుకుంటా అంటారంటే ప్రతిరోజు నువ్వు లేట్ అయి వస్తున్నది ఇందుకోసమేనా, మేము మాట్లాడతాం,
ట్రాఫిక్ అన్నాక నీవు ఒక ఏరియాలో ఉంటావు, నేను ఒక ఏరియాలో ఉంటాను. ఎంత నువ్వు గలీలా ఉన్నాను కూడా నీ టైమింగ్స్ వేరేగా ఉంటుంది, మా టైమింగ్స్ వేరేగా ఉంటుంది. నువ్వు ఎంత నువ్వు స్నానం తొందరగా చేయొచ్చు, నేను స్నానం లేట్ చేయొచ్చు. నువ్వు తొందరగా అవ్వచ్చు, నేను లేట్ రావచ్చు. ఇదే విషయంలో జరుగుతుంది. హైదరాబాద్లో ఒకటేసారి సర్కిల్ రావాలంటే అది సినిమా షూటింగ్ లోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు యాక్షన్ అంటే చెప్పంగానే సినిమా షూటింగ్ లో సాధ్యమవుతుంది. అట్లా కాదు అది. డైలీ దినచర్య దాంట్లో అట్లా లేకుంటుంది అది. నేను లేట్ వస్తున్నా అంటారంటే ఆ పర్సన్ ఏం చేస్తారంటే ఆ మధ్యలో ఆపి టిఫిన్ చేస్తాడు. టిఫిన్ చేసి మంచి నిదానము టిఫిన్ చేసి చూసుకుంటా వాన్ ఫీలింగ్ అబ్బా నువ్వు అడగడానికి పర్సనల్ అవన్నీ అడగడానికి నీకేం అధికారం అని చెప్పు. ఈ పర్సనల్ గురించి క్వశ్చన్ చేసే అధికారం ఏం లేకుంటది. వీడు ఎంత అంటే వీడు ఎట్లా అపోహలో ఉంటాడంటే ఆ పిల్లని ఆ బండి మీద చూసినప్పటి నుంచి అదే ఆ మేడంని ఆ మేడంని ఆ బండి మీద చూసినప్పటి నుంచి ఈ మనసులో మేస్తుంటది. నువ్వు అందుకేనే నువ్వు ఇన్ని రోజులు లేట్ వస్తున్నావు, నువ్వు తోలుక రాకుండా నువ్వు ఒక్కడిని మాట్లాడతా రాకుండా నువ్వు లేట్ వచ్చి ఆమెను తీసుకొచ్చి ఆడ పక్కన వదిలిపెట్టి నువ్వు ఆఫీస్కి వస్తున్నావా అంటని చెప్పి వాడు ఇట్లా ఈ డింగ్ లో వాడు క్వశ్చన్ చేస్తాడు. మనకి డైరెక్ట్ ఏంది మీ కథ ఏంది, మీ ఇద్దరు కలిసి బండి మీద వస్తుందని చెప్పి ఆఫీస్ ముందు స్టాఫ్ ముందు అడగాలి కదా. వాడు అడిగితే అక్కడ ఏందన్నది మేడం చెప్తుంది, ఆడ తీసుకొచ్చినట్టు చెప్తాడు. వాడు అడిగాడు, వాడు ఏం చేస్తాడు, ఫ్రెండ్ల దగ్గర ఉన్నప్పుడు ఏంది మీ ఇద్దరు కలిసి వస్తున్నారంట, మీ ఇద్దరు కలిసి సాటన్ వచ్చి బైక్ మీద వదిలిపెట్టి అందుకే ఆఫీస్కి లేట్ వస్తున్నావు అని చెప్పి వాడు చెప్తాడు. వాడు చెప్పినప్పుడు ఏమవుతుంది అంటారా అంటే అప్పుడు ఆ మేడం లేకుంటుంది ఆడ చెప్పినప్పుడు. అప్పుడు మేడం ముందర చెప్తే అది నిజం ఏందన్నది ఆమె చెప్తాను. ఆఫీస్ తాళాలు తీసుకుపోయిన సంగతి ఈ ఆమె రియాక్షన్ బట్టి, ఆమె అప్పుడున్న కోపానికి వీడు వాగేదానికి రియాక్షన్ అనేది ఆమెను చెప్తాది. వాడు అప్పుడు అడగడాడు, ఆమె లేనప్పుడు అడుగుతాడు. లేనప్పుడు అడిగినప్పుడు ఏమైతుంది, ఆఫీస్ స్టాఫ్ కు మొత్తం అంతా ఒక ఇమాజినేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. దాంట్లో కొంతమంది మంచి మనుషులు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళ కూడా ఒక అక్క ఒక చెల్లె వాళ్ళ కూడా ఇప్పుడు లేడీస్ ఇంట్లో ఉన్న ఎఫెక్టివ్ అనేది అది గ్యాదర్ అయిపోతుంది, మనకి రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి మైండ్ కు మనకి అప్పుడు తొందరగా అర్థమవుతుంది. కొంతమంది ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు, కొంతమంది ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు. వాళ్ళు ఏమంటారు ఇక చూసినప్పుడల్లా ఏమో ఇట్లా అవుతుంది అని చెప్పి ఇట్లా అపోహలు పుట్టిస్తారు. పుట్టించినప్పుడు ఏమవుతుంది, వీడు తీసుకుపోయి ఇక దాన్ని వీడు మనసులో పెట్టుకుంటాడు. ఇక మనసులో పెట్టుకొని వీళ్ళు అడిగిపించిన వాళ్ళు ఇట్లా మొత్తం ఎంతకెళ్ళి ముందరికెళ్ళి అడిగిపించిన చుట్టాలు ఏముంటారు, ఇక ఈడో మీ వాడికి ఇట్లా చేస్తున్నారంట అని చెప్పి మీ ఉన్న ఆఫీసులోనే అడిగినాం చూడు మేము తెలుసు. వాళ్ళు అట్లా కూడా చెప్పారు, మీరున్న ఆఫీసులోనే మేము తెలుసుకున్నాము, మేము అడిగి తెలుసుకున్నాము, ఇది కరెక్ట్ కాదు అంటాను. మళ్ళీ ఇది ఉన్న విషయం కూడా ఇట్లా చెప్పరు వాళ్ళు ఎట్లా చెప్తారు ఇలా రిలేషన్ వాళ్ళు ఉన్నోళ్ళు. మేము తెలుసుకున్నాం, మేము తెలుసుకున్నాం అంట. చిన్నగా పుర మెల్లగా మాట్లాడతారు. ఆ మాటలు మాట్లాడితే పుర ఎంత నిజం అనుకున్నా అట్లా మాట్లాడతారు. మేము తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నావు, వంకాయ తెలుసుకున్నావు, నువ్వు ఏమీ తెలుసుకోలేదు. అట్లా వచ్చి వీళ్ళని డింగు చేస్తారు. ఈడ రిలేషన్షిప్లా ఈడ చుట్టాలు టౌన్లల్లా దాంట్లో ఫోన్లల్లా వీళ్ళని డింగు చేస్తారు. వీళ్ళు ఏమనుకున్నాలే ఇన్నోళ్ళు అబ్బా వీళ్ళ దగ్గర జర కొంచెం పైసలు ఉండాలి, వీళ్ళు మా గురించి తెలుసుకుంటారు అబ్బా అంటని వీళ్ళు డింగు కావాలి. నీవు ఏమి తెలుసుకున్న సంగతి పిల్లగాన్ని తల్లిదండ్రుల్ని పెట్టుకొని ముందల పెట్టుకొని అడిగితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఇక తెలుసుకోకుండా ఇక మేము తెలుసుకున్నామంటే ఈ ఫోన్లు బేకార్ ఫోన్లు ఉన్నాయి. అప్పుడు దాంట్లో ఫోన్లు లేకుండా ఏం లేకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చి చెప్తే చుట్టము లేకపోతే గొట్టమే అట్లా ఉండే. ఈ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఈ ఫోన్లు చాలా డేంజర్ అయిపోయినాయి. ఈ ఫోన్లు వచ్చిన కాడ నుంచి చాలా డేంజర్ సిచ్యుయేషన్ ఆడవలాగా ఉంటుంది. ఫోన్లో చెప్పి ఇక మేము తెలుసుకున్నాము ఇక మీ పిల్లాడికి ఇట్లా ఇక మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాం అంటే వీళ్ళకు డింగు పడుతుంది. ఇక డింగు పడి ఇది చేస్తాడు. అది డింగు పడి మళ్ళా డింగు పడి ఏమన్నా ఇదైతే అనుకుంటే మళ్ళా దాన్ని వీళ్ళు వదిలిపెట్టరు. వాళ్ళ రిలేషన్షిప్ లో ఎవరు వదిలిపెట్టరు. ఫస్ట్ ఈ డింగులు డింగిడాంగులు తెలుసుకుంటారు. ఇట్లా ఈ డింగిడాంగులు తెలుసుకొని వాడు చెప్పిన డింగిడాంగులు వేరే ఉంటాయి. వాడు ఫ్రెండ్ గారు చెప్పిన డింగిడాంగులు మాత్రమే నమ్ముతారు. వెనక ముందల అడిగిపించిన వాళ్ళు
వీళ్ళేం చేస్తారు ఇక ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్ళే ఉండదనుకోండి. ఒక పెళ్లి మనిషికి జీవితంలో ఒక ఒక పండుగ. ఒక అమ్మాయి ఒక అబ్బాయిలోకి జీవితంలోకొస్తున్నదంటే, ఆ పిల్ల ఎంత అందంగా ఉండని, అందంగా లేకపోని. ఒక ఆడది ఒక మొగోని జీవితంలోకొస్తున్నదంటే అదొక పెద్ద పండుగ. ఆ పండుగ దాంట్ల ఈళ్ళు ఎంత మంచిగా నీట్‌గా మాట్లాడుకొని రిలేషన్ అనేది కుదిరించుకునాలే. ఆ! అట్లా కుదిరించుకోరు. ఇగ ఈ ఈ తలతిక్క పనులన్నీ చేస్తా ఉంటారు. తలతిక్క పనులు చేసి మొత్తం అంతా గోల్‌మాల్ తిప్పుతుంటారు. ఏమైతదంటారంటే ఈ ఈ మొత్తం అంతా ఈ ఫ్రెండ్ గాడిని మొత్తం అన్నీ అడిగి తెలుసుకొని, వాడు వేరేలాగా జెప్తాడు. వాడు జరిగిన ఇప్పుడు జెప్తి గదా! తాళం గొడవ. ఆ! చూసిందొకటి, ఆడ చేసిందొకటి. ఆడ ఉన్నదొకటి, వాడు జెప్పిందొకటి. ఈ ఈ విషయాలన్నీ తీసుకపోచ్చి ఈ వీళ్ళకు దెలుసుకొని, ఇగ వీళ్ళని డింగు లేపుతారు. డింగు లేపినోళ్ళు వాళ్ళు డింగయితారు. వీళ్ళు డింగయితారు. అంటారంటే ఇట్లెందుకు అడిగిపిస్తారంటారంటే వోళ్ళు అడిగిపిచ్చినోళ్ళు అన్నీ మంచి పనులే చెడ్డ పనులే మంచి పనుల గురించి తెలుసుకోవడం వాళ్ళ తప్పు గాదు. వాళ్ళ తప్పే గాదసలు తెలుసుకోవడంల. నీవు వాళ్ళతోని జర్నీ జేయాలె. జర్నీ అంటారంటే నీకు ఎవరైతే పర్సన్ గావాలనుకుంటున్నావో వాళ్ళతోని జర్నీ జేయాలె. జర్నీ జేస్తేనే తతహా ఉన్న మాటలు గాని, తతహా ఉన్న ఏదన్నా సరే రిలేషన్ గాని బయట పడతది. అంతేగాని పక్కలోడు మంచి జెప్తే మంచి జెప్పి మంచోడు, చెడ్డోడు జెప్తే చెడ్డోడు అనేది గ్రహించి, ఊహించడం, నిర్ణయం తీసుకునేదనేది చాలా డేంజర్ పని. నేను అడిగిపిచ్చినోళ్ళకి చెప్తున్నా. అట్లా. నువ్వు డైరెక్ట్ వచ్చి మనిషితోని జర్నీ చేస్తే నీకు అనేది అర్థమైతది. ఇట్లా ఎందుకు అడిగిపిస్తారు అనేది దానికి గూడా మా ఫ్రె మేము మే మేము ఇయంతా మీకు ఉట్టిగానే చెప్తలేను ఇది. మా ఫ్రెండ్ గానికి రియాలిటీగా జరిగింది. రియాలిటీగా జరిగితేనే చెప్తున్నాం ఇదంతా ఇది. కానీ మాకు ఎనక నుంచెల్లి అంతా తెలుసు మళ్ళా. ఇయంతా జరిగే కథ అంతా తెలుసు మళ్ళా అట్లా. తెలుసు. ఎందుకంటే మేమేం తప్పు, ఒప్పు అనేది మేము జేయం. డైరెక్ట్ స్ట్రెయిట్ గానే పోతాం మేము. స్ట్రెయిట్ గానే పోతాం. మాకయన్నీ ఏమి ఉండవు. కాబట్టి వోళ్ళు ఈ సూతం యాడి వరకు పోతారు, ఎట్లా పోతారు అంటే నువ్వు చూసుకుంటూ వచ్చినట్ట మా దోస్తు గాడు, మా ఫ్రెండ్ గాడు. మేము గూడా ఆడనే ఉన్నాం. మేము గూడా ఆడనే ఉండే చూసినాం. నేను గూడా దాంట్లో ఒక 2, 3 సీన్‌లు చూసిన నేను గూడా. అది కరెక్టే. వాళ్ళు చేపించిన ఎంక్వైరీ అనేది కరెక్టే. అట్లుండది. ఎందుకు చేపిస్తారంటారంటే ఇగ ఈ వీళ్ళు డింగ్ అయితారా? వీళ్ళు డింగ్ అయ్యి వీళ్ళు డింగ్ అయినంక వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వోళ్ళు డింగ్ అయిపోతారు. అరే! మీ పిల్లానికి గట్లున్నదని ఇప్పుడు పెళ్లి అంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్. పెళ్లి అంటేది సెన్సిటివ్ మ్యాటర్. మరి ఇప్పుడున్న జనరేషన్‌లో మరి ఎట్లా ఇదైతున్నాడంటే పెళ్లి అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది. సెన్సిటివ్ మ్యాటర్ ఉన్నప్పుడు సెన్సిటివ్ మ్యాటర్‌ని చాలా సెన్సిటివ్‌గా తెలుసుకోవడం అనేది చాలా మంచిగుంటది. కానీ వాళ్ళు అట్లా తెలుసుకోలేరు. తెలుసుకోకుండా ఎట్లా చేస్తారంటే ఎందుకు అడిగిపిస్తారంటారు అనే విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పినా కదా ఇంతసేపు డింగ్ అయ్యిండ్రంటని ఈళ్ళే పేరెంట్స్ డింగ్ అయిండ్రని చెప్పి వీళ్ళు డింగ్ అయినాక కొన్ని రోజులకు మెల్లగా ఫోను చేస్తారోళ్ళు. అదే వోళ్ళు అదంటే మీకు సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో వోళ్ళు ఫోను చేస్తారు. సంబంధాలు ఎవరైతే నీకు చూస్తున్నోళ్ళు మెల్లగా ఈళ్ళ తల్లిదండ్రులకు ఫోను చేస్తారు. డింగ్ అయితారు. ఇది అంతకన్నా ఒక 4, 5 నిమిషాల బ్యాకు ఈ విషయం జరిగుంటది. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లానికి ఫోను చేస్తారు. "ఏమిరా ఇట్లా" ఈ ఈ తల్లిదండ్రులు గూడా డైరెక్ట్ పిల్లానికి ఫోను చేసి ఇట్లా అడుగుతారా? "ఏమోరా ఏమో పెళ్లి పెళ్లి చూపులకు వచ్చిండ్రి ఈళ్ళేమో లేదు మాకు మేము తర్వాత మాట్లాడతాము. తర్వాత ఇది జేస్తాము. తర్వాత మేము మాట్లాడతాము. ఇప్పుడు మాకు మాట్లాడనీకి వస్తలేదు. ఆహ్, ఏమో జరిగింది అంట వాళ్ళోళ్ళకేమో పనుందంట" అని ఈ తల్లిదండ్రులు జెప్తారు. ఈ తల్లిదండ్రులు జెప్పేదేమో సక్కగా ఫోను జేసి, "అరే! నువ్వు ఎవనితోనో పోతున్నావంటరా? ఎవరు పోతున్నావురా? ఏమిదిరా కథేందిరా?" అని జెప్పి డైరెక్ట్ అడిగినావనుకో, వాడు వీళ్ళ తల్లిదండ్రులకు ఈజీగా చెప్పేస్తాడు. అయిపోతది. ఆడ మ్యాటర్ తేలుతది. వీళ్ళు అడగరు ఇట్లే చెప్తారు. ఇట్లా చెప్పినప్పుడు అర్థం గాదు. ఇట్లా చెప్పినప్పుడు అర్థం గాదు. వాడేమనుకుంటాడు? ఓహో! ఆహ్, హ్మ్. వాళ్ళు వేరే పనున్నట్టున్నది. అందుకోసమే ఆహ్, ఏం వీళ్ళు మాట్లాడకుండా పోయిండ్రు గదా! ఏమో పనుండదు గావచ్చు అని జెప్పి వాడనుకుంటాడు. ఎందుకంటే
అందరూ పుట్టిన తల్లిదండ్రులతోని జర్నీ జేసి ఉంటే కొంతమందే ఉంటారు పిల్లలు. వలస వలస పోయి ప్రాంతాలు పోయి బతికే మనుషులు చాలా మంది. అట్లుంటరు. అట్లా ఉన్నప్పుడు ఏమైతదంటే దూరం ఉన్నాడు గదా! దగ్గర ఉంటే గూడా శానా చెప్పడం అనేది శానా కష్టమైతది. దూరము ఉన్నప్పుడు ఫోన్‌లో జెప్తాడు ఈళ్ళ నాయన. చెప్పినప్పుడు ఏమైతదంటే వాడు అదే డింగ్‌లో ఉంటాడు. ఇగ ఉండనులే అని జెప్పి కొన్ని రోజులైనంక మెల్లగా ఫోన్ జేస్తారు ఈళ్ళు. ఫోన్ జేస్తారు. ఫోన్ జేసి మెల్లగా ఫోన్ జేసి ఏం జేస్తారంటారంటే, "మేము ఇస్తాము. మేము ఇస్తాము. ఇగ మీరు ఏమన్నా ఏమన్నా మాట్లాడేదేమన్నా ఉంటే మీరు మాట్లాడండి" అంటేనే సంబంధం అడిగి ఎవరు చూడనీకొచ్చినోళ్ళు అడుగుతారిట్లా. మరి ఏమన్నా ఆహ్, ఓహ్! దాని గురించి మాట్లాడుండి మరి మనం మాట్లాడదాం అంటే వాళ్ళు మెల్లగా అడుగుతారోళ్ళు. అడిగినప్పుడు ఈ పిల్ల పిల్లగానోళ్ళ తల్లిదండ్రులు ఏ డింగులుంటారు ఈళ్ళు. "నీవేమో అట్లా జెప్తివి మా పిల్లాని గురించి మళ్ళా నువ్వు ఇట్లా ఫోన్ జేసి చెప్పినవంటారు" వీళ్ళు ఇది ఇంకో డింగులుంటారు ఈళ్ళు. ఆ! నువ్వు మా మా పిల్లల గురించి మేము తెలుసుకున్నాము. మేము మేము చే మాకంతా తెలుసు అంటని ఎ ఎతులు కొడితివి. మళ్ళా కొన్ని రోజులైనంక ఈడే ఫోన్ చేసి మళ్ళా మా పిల్లాడిని అడుగుతున్నాడంట. ఈళ్ళు ఇది ఇంకో డింగులుంటారు ఈళ్ళు. ఈ మొత్తం సెకండ్ కాన్సెప్ట్ డింకులో ఉంటారీళ్ళు. ఉన్నప్పుడు ఈ తల్లిదండ్రులకు అప్పటికి ముందల వాళ్ళు జెప్పేదానికి సమాధానం జెప్పుకుంటూనే ఉంటారు. కానీ ఈళ్ళు అదే డింగ్‌లో ఉంటారింకా. డింగులో ఉన్నప్పుడు ఏమన్నా తక్కువ చేస్తారేమో, ఏమన్నా తక్కువ చేస్తారని జెప్పి నిజానికి వాడు ఫ్రెండ్ గాడు జెప్పిన మాటలు వీళ్ళని డింగు జేసి దీనికాడ ఇప్పుడు ఉంటది గదా! దాన్నేమంటారు కట్నం కానుకలు దగ్గర ఇప్పుడు ఎ ఏదో మాట్లాడుకునే దానికో ఖర్చో గిర్చో దానికాడ ఇది జేస్తాడు. ఎందుకంటే ఈడు ఫ్యూచర్‌ల ఫ్యూచర్‌ల ఏమన్నా గొడవలు గీడేమన్నొస్తే మీ వోనికి గిదంది గూడా మేమిచ్చినాం అంటారా అంట చెప్పుకోనికే. నువ్వు ఆ రోజే అడగనుంటివి. నీకు ఆడ నీకు ఏం డింగు డాంగులున్నాయో, డింగు డింగులు డంగ డంగులు అంటాను నువ్వనుకున్నావో, ఆ రోజే అడగనుంటివి. అడిగితే నీకే తెలుస్తుండే గదా! నిజానికి నేను జెప్పినా గదా! ఈ ఫ్రెండ్ గాడు దోస్తు, బీరు, వైన్స్ కథ మొత్తం కార్ఖానా అంతా మొత్తం అంతా జెప్పినా గదా! అట్లా జరుగుకుంటొస్తది. ఈ ఈ విషయం మొత్తం అంతా అయిపోతది. ఇక మళ్ళా దీని కాడ గూడా తగ్గిస్తారు. 10 అనే కాడ 2 పెడతారు. పదే మా పిల్లాడికేం జాబ్ జేస్తున్నాడు. పైసలొస్తున్నాయి. మంచిగా మా పిల్లాడు మంచిగున్నాడు. ఆస్తులు లేకపోయినా ఏమైంది మంచిగా ఇవున్నాయి. పిల్లాడు బలంగున్నాడు. మంచి చూడనీకే మంచి గట్టిగున్నాడు అంటని జెప్పి తల్లిదండ్రుల ధైర్యం బెట్టుకొని ఉంటారు. కానీ ఆ ధైర్యాన్ని కొలిచి పడేస్తారు. అందరూ అట్లే ఉంటారంటని గాదు. కొంతమంది ఉంటారు. మేము చూసిన కాడికైతే కొంతమందైతే ఉంటారు. ఇగ అట్లా ఉన్నప్పుడు ఏమైతదంటారంటే మనుషుల మీద అనేది గ్యారంటీ అనేది చచ్చిపోతది. గ్యారంటీ అనేది చచ్చిపోతది. ఇగ వానికి 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 ఎట్లా ఊహ కొడితే ఇగ మంది మాటలు చెప్పుకుంటా మంది మాటలే ఇనుకుంటా పోతాడవ్వ. మంది మాటలు ఇనుకుంటనే పోతాడిగ. మంది మాటలు ఇనుకుంటా పోయి లాస్ట్‌కు గొడవలొచ్చినప్పుడు, ఏమోలొచ్చినప్పుడు జీవితాలు తారుమారయిపోతాయి. తారుమారయిపోతాయి. పెళ్లి చేసుకున్నది ఏమిదికి? ఆడది, మొగడు కలిసి బతకనీకే. కలిసి బతకనీకే. ఇగ దీంట్ల ఇగ ఇగ ఎట్లా ఇప్పుడున్న జనరేషన్ దాంట్ల నేను చెప్తున్న పెళ్లి అయినంక గూడా సంబంధాలు ఈ అనుమానాలు లేపుతారు. అది ఎవ్వడన్నా ఉండని. మీ పిల్లల తరపు నుంచెల్లి నీకు నేర్పుతారు. పిల్లగాళ్ళ తరపు నుంచెల్లి పిల్లకి నేర్పుతారు. ఇప్పుడు పిల్లగాళ్ళోళ్ళ ఆహ్, రిలేషన్‌లో ఎవరు నేర్పినా కానీ మనము వెరిఫై జేయలేమబ్బా! వెరిఫై జేయలేము. మనం ఎట్లా జేయాలంటారంటే ఈళ్ళ మీద కేస్ పెట్టి కేసు నడుస్తది జూడు. కేస్ పెట్టినప్పుడు ఈళ్ళ నంబర్‌లన్నీ ఇయ్యాలే. వోళ్ళు ఎన్‌క్వైరీలో మొత్తం ఫోను నంబర్‌లన్నీ మొత్తం అన్నీ తీస్తారు. ఏ రోజు ఏ టవర్ నుంచెల్లి, ఏ నెట్‌వర్క్ నుంచెల్లి పోయిందో ఫోను నంబర్ నుంచి తెలుసుకుంటారోళ్ళు. తెలుసుకొని అది లోపట జరుగుతదది. కానీ ఈ చుట్టాలతోని నీకేం సంబంధము? వీళ్ళే ఫోను చేస్తలేరు. నీకెందుకంటే అప్పుడు వోళ్ళడుగుతారు. అడిగినప్పుడు అన్ని నిజాలు బయట పడతాయప్పుడు. ఏం డాటా లేకుంటాదనుకుంటా. ఫోన్ ఒక్కటే వాడితే, "హలో తిన్నావా? మేము చాటపోయి మాట్లాడినాం" ఒకటే గాదు. ఆడ ఆడ డబ్బాలన్నీ ఉంటాయి. అన్నీ కట్టిపెట్టుంటారోళ్ళు. డబ్బాల అన్నీ ఉంటాయి. నీ ఫోన్ నంబర్, నా ఫోన్ నంబర్ అన్నీ ఉంటాయి. ఏం మాట్లాడుకున్నది అన్నీ తెలుస్తాయి ఆడ పోతే. దానికొక ప్రొసీజర్ అనేది ఉంటది. ఇగ ఈ చిన్న దానికి మనం అల్లటప్పగలం పోయి ఆడ పోయి నువ్వు తెలుసుకుంటా అంటే అవి జరగవవి.
అదే ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ విషయం ఏమైనా ఉంటేనే మన పెద్ద పెద్దగా జరుగుతూనే చెప్తారు వాళ్ళు. అంతదాకా తీసుకోపోకుండా జాగ్రత్తగా బతకడం అనేది చాలా ఇంపార్టెంట్ పని. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి మొత్తం సంసారం అంతా మొత్తం కొలాప్స్ అయిందనుకో, ఇక చూస్తున్నారు ఇక లోకం లేని గొడవలు లేని సంసారం లేదు. ఇక గిట్లా తెలుసుకుంటారు. ఇక ఇట్లా తెలుసుకొని ఇది చేస్తారు. అది తెలుసుకున్న ఏదో డైరెక్ట్ గా నేను డైరెక్ట్ గా పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఏం చెప్తున్నా అంటే, తెలుసుకోవడం ఏందో డైరెక్ట్ నువ్వు ఎవడైతే కావాలనుకుంటున్నావు వాటితోనే నువ్వు జర్నీ చేయి. నీకు అప్పుడు పాసిబుల్ అవుతుంది. అప్పుడు వానితో నీకు టైమింగ్ లేకపోతే వాడిని నువ్వు పిలుచుకొని వానితో జర్నీ చేసినావు అనుకో, నీకు మంచిగా వాని విధానం అనేది నీకు తెలిసినప్పుడు నీకు ఎఫెక్ట్ పడకుండా నీకు ఉంటుంది ముందు జాగ్రత్తగా. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. ఇక నువ్వు పోయి ఇది డీలరు సబ్ డీలరు కస్టమరు అన్ని మొత్తం నువ్వు ఇట్లా లింకులు పెట్టుకున్నావు అనుకో, సంసారం కూడా రేపు అన్నాడికి గొడవలు వచ్చినప్పుడు లింకుల సంసారం అవుతుంది అంతా. అట్లా ఏదైనా సరే డైరెక్ట్ గా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి తత్వం అది నేర్చుకున్నది. నేర్చుకోకుండా ఇక మనము ఈ లింకుల సంసారం పెట్టుకుంటే ఎప్పటికీ లింకుల సంసారం అవుతుంది. ఇదొక విషయం. కాలం ఎవరిని ఆపది, కాలం ఎవరిని ఆపది. నిన్ను ఆపది, నన్ను ఆపది. నువ్వు తింటాడు కది, నన్ను తింటాడు కది కాలం. ఈ పెళ్లి చేసుకొని పిల్లలు చేసుకొని ఇవి చేసుకొని అవి చేసుకొని గురించి చేసింది ఎవరికి వస్తామంటే, మంచి కుటుంబం. చిన్న కుటుంబం అంటే 4 ఉంటారు కుటుంబం. దీన్ని చిన్న కుటుంబం అంటారు. 1, 2, 3, 4 నలుగురు ఉండేదాన్ని చిన్న కుటుంబం అంటారు. 4 people చిన్న కుటుంబం. ఈ కుటుంబం మంచిగా ఉండాలంటారు అంటేనేమో దమాకు ఉండాలి. దమాకు ఉంటేనే అవుతుంది. అది న్యాచురల్గా ఉండాలి. దమాకు న్యాచురల్గా బతకాలి ఉంటేనే అవుతుంది. ఇదొక విషయం. ఇంకా కొందరు మనుషులు ఇక ఎట్లుంటారు అంటే, ఇక మేము చూసిన కాడికైతే చాలా చాలా ఘోరంగా ఉంటారు మనుషులు. మేము చూసిన కాడికైతే చాలా చూసి మాకు ఆసరికి వచ్చింది. మీరు దోస్తులు చెప్పే మాటలు, ఆ వాళ్ళ ఆఫీస్లో చెప్పే మాటలు నమ్మరాదు. నమ్మకుంటే మీకు మీ అంబిషన్ అని వేరే ఉంటాయి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మినానుకో అంత గోవింద అయిపోతుంది. సరే, మీకు నచ్చితే ఒక లైక్ వస్తుంది. ఒక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇక్కడ విషయాలన్నీ మొత్తం అన్నీ మీకు వస్తూనే ఉంటాయి. మీరు ఇంటనే ఉంటారు. మీకోసం వీడియోలు మంచి మంచి ఇన్ఫర్మేషన్తో పట్టుకొస్తూనే ఉంటాము. ఇక్కడ జరిగే అన్ని విషయాలన్నీ మీతో చెప్తానే ఉంటాం. మీరు హుషారు కానీ మాకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. మీరు హుషారు కానీ అంతే. మీకు ఇన్ఫర్మేషన్ మా లైఫ్లో జరిగినాయి, మా ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో జరిగినాయి అన్ని మొత్తం మీకు ఇయనికనే. మొత్తం మా లైఫ్లో జరిగిన సంఘటన మొత్తం వివరించి మీకు చెప్పడానికనే ఈ వీడియో. అందరికీ ఉంటాం. బాయ్.